ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు గడిచిన 2020వ సంవత్సరం అంతా మనల్ని సురక్షితంగా కాపాడి ఈ యొక్క 2021వ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. గత సంవత్సరం అంతా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. అయినప్పటికీ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక సంవత్సరాన్ని మనం చూడడానికి, ఈ సంవత్సరంలో మనం దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటూ ఆత్మీయంగా వర్ధిల్లుతూ ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. గడిచిన సంవత్సరంలో మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన ధ్యానాలు వినటం మనం ప్రారంభించాం. కొన్ని పుస్తకాల యొక్క ధ్యానాలు మనం వినగలిగి ఉన్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి తేదీ నుండి, జనవరి నెల 1వ తారీఖు నుండి లూకా సువార్తను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనం ప్రతి పుస్తకాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ పుస్తకం యొక్క పరిచయాన్ని వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సువార్తను మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ఈ యొక్క పుస్తకం యొక్క, ఈ సువార్త యొక్క పరిచయాన్ని నేను మీ ముందుంచాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సువార్తలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. ఈ సువార్త వ్రాయబడినటువంటి కారణాన్ని, ఉద్దేశాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు జీవితం యొక్క చరిత్రను సమగ్రంగా అందించడానికి, ఆయనను పరిపూర్ణ మానవునిగా చూపించడం కొరకు లూకా ఈ సువార్తను వ్రాసినట్లుగా మనకు తెలుస్తుంది. రచయితను గురించి మనం ఆలోచన చేస్తే, వైద్యుడైన లూకా అన్యుల్లో నుండి క్రైస్తవుడిగా మారాడు. గ్రీసు దేశస్థుడిగా ఉన్నటువంటి తాను యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుని యొక్క మార్గములో తన జీవితాన్ని నడుపుకుంటూ ఈ యొక్క సువార్తను క్రైస్తవ లోకానికి అందించినట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్న రచయితలందరిలోకెల్లా ఈయన ఒక్కడే అన్య జనాంగం నుండి వచ్చినటువంటి వాడు. లూకా పౌలుకు సన్నిహితంగా ఒక స్నేహితుడిగా ఉంటూ ఆయనతో పాటు పరిచర్యలో సహచరుడిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. తర్వాత ఈ లూకా సువార్త రాసిన పిదప అపోస్తుల కార్యములను కూడా ఆయన రాసినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ సువార్తను ఎవరికి రాశాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ సువార్తను పొందుకున్న వ్యక్తి అన్య జనాంగం నుండి వచ్చినటువంటి థియోఫిలా. ఘనత వహించినటువంటి థియోఫిలకు లూకా అడ్రస్ చేస్తూ ఈ యొక్క సువార్తను రాసి ఉన్నాడు. ఈ యొక్క సువార్త వ్రాయబడిన కాలాన్ని మనం గమనిస్తే, సుమారు క్రీస్తు శకం 60లో ఈ సువార్త వ్రాయబడి ఉంది. ఇది వ్రాయబడిన స్థలం ఎక్కడి నుంచి లూకా దీన్ని రాసి ఉంటాడు అంటే, బహుశా రోమా నుండి లేదా కైసర నుండి లూకా ఈ సువార్తను వ్రాసి ఉన్నాడు. ఈ సువార్తను మనం గమనిస్తున్నప్పుడు ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు కొందరు కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా, యేసు, ఎలిజబెత్, జకర్యా, బాప్తిస్మిచ్చు యోహాను, మరియా, యోసేపు, శిష్యులు, హేరోదు అంతిపయ, ఫిలాతు మరియు మగ్దలేన మరియా. ప్రాముఖ్యమైన స్థలాలు ఈ సువార్తలో మనకు కనిపించేవి ఏంటనగా బెత్లెహేము, గలిలయ, యూదయ మరియు యెరూషలేము. ఈ సువార్త మొత్తం ఆలోచన చేసినప్పుడు ఇందులో కొన్ని ప్రత్యేకతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సువార్త యందలి ప్రత్యేకతలు ఏమనగా, సువార్తలు అన్నిటిలోకెల్లా ఈ యొక్క లూకా సువార్త విశాలమైంది. ఇందులో వ్రాయబడినటువంటి భాషా ప్రయోగం, వ్రాసిన ధోరణి మనం గమనిస్తే, దీన్ని రాసినటువంటి రచయిత విద్యావంతుడని మనకు అర్థమవుతోంది. ఆయన తరచూ కొన్ని లేఖనాల్ని అనారోగ్యాన్ని గురించి, అలాగే కొన్ని పరీక్షలకు సంబంధించినవి రాసినట్లుగా చూస్తాం.
ప్రత్యేకంగా ప్రజలతో యేసు కలిగి ఉన్న సంబంధాన్ని గురించి లూకా నొక్కి చెప్తూ ఉన్నాడు. ప్రార్థన, అద్భుతాలు, దూతల గురించి కూడా ఆయన వ్రాసినట్లుగా మనం చదువుతాం. కొన్ని ప్రేరేపించబడే స్తుతి కీర్తనలు కూడా ఈ యొక్క సువార్తలో లూకా నమోదు చేశాడు. ప్రత్యేకంగా స్త్రీలకు ఒక ప్రముఖ స్థానాన్ని లూకా తన సువార్తలో కల్పించాడు. 9వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ అధ్యాయం 35 వరకు ఉన్నటువంటి ఎక్కువ లేఖన భాగాన్ని వేరే సువార్తలో మనం చూడం. లూకా మాత్రమే కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఈ సువార్తలో వ్రాసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జన్మ ఒక అద్భుతం. అలాగే ప్రతి శిశువు దేవుని నుండి ఇవ్వబడిన బహుమానం అని మనం గుర్తించాలి. అయితే ఈ 2020 సంవత్సరం క్రితం అద్భుతాలన్నిటికల్లా ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక శిశువు జన్మించాడు. ఆయనే దేవుని కుమారుడు. సువార్తలు ఆయన జన్మను గూర్చి చెప్తూ ఉన్నాయి. అయితే లూకా ఈ యొక్క అద్భుతమైన సందర్భం చుట్టూ జరిగినటువంటి పరిస్థితులను దగ్గర నుండి గమనించినటువంటి ఒక వైద్యుని వలె ఆయన వివరించడం ఇందులో మనం చూస్తాం. దైవికమైన తండ్రి మానవ సంబంధమైన తల్లి ద్వారా యేసు శరీరమందున్న దేవునిగా చరిత్రలోనికి ప్రవేశించాడు. లూకా యేసు యొక్క దైవత్వాన్ని ధృవీకరించాడు. అయితే ఆయన తన పుస్తకములో యేసును మానవునిగా చూపించుటకు ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఈ సువార్తలో మనకు అర్థమవుతుంది. మనుష్య కుమారునిగా లూకా యేసును ఆయన మనకు చూపించగలిగాడు. ఒక వైద్యునిగా లూకా శాస్త్రాన్ని ఎరిగినవాడు. ఒక గ్రీకు దేశస్థునిగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగినవాడు. అందువలన అతను ఈ సువార్తను తాను పరీక్షించి తెలుసుకొని అవి సత్యమని రుజువుపరుస్తూ వ్రాయుచున్నానని చెప్పుటలో ఆశ్చర్యమేమీ లేదు. మనం లూకా 1:1-4 ఈ విషయాలు మనం చదువుతూ ఉంటాం. ఈ విధంగా అతను ఈ సువార్తను ప్రారంభించాడు. లూకా పౌలుకు ఒక సన్నిహితమైన స్నేహితుడు. తన ప్రయాణాలలో పౌలుతో పాటు ఒక సహచరుడుగా ఉన్నాడు. కావున అతడు ఇతర శిష్యుల గురించి చక్కగా వివరించి రాయగలిగి ఉన్నాడు. మరియు ఇతర చరిత్రకాల యొద్దకు వెళ్ళుటకు అవకాశం కలిగి ఉన్నవాడు. కాబట్టి ఆదిమ సంఘం ఆవిర్భావమునకు దాని ఎదుగుదలకు ఈ లూకా ఒక ప్రత్యక్ష సాక్షి అయి ఉన్నాడు. అతని సువార్త మరియు అపోస్తుల కార్య గ్రంథము నమ్మదగినటువంటివి, చరిత్రకు ఆధారం గలవి అనేది మనం తెలుసుకోవాలి. దూత జకర్యాకు తర్వాత మరియకు ప్రత్యక్షమై వారికి పుట్టబోయే కుమారులను గూర్చి ప్రస్తావిస్తూ లూకా ఈ సువార్తను ప్రారంభించినట్లు మనం చదువుతాం. జకర్యా ఎలిజబెతులకు బాప్తిస్మస్ యోహాను జన్మిస్తాడని, అతను క్రీస్తుకు మార్గము సిద్ధపరచునని తెలియజేసినాడు. మరియు మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి దేవుని కుమారుడైన యేసుకు జన్మనిస్తుందని వ్రాశాడు. బాప్తిస్మస్ యోహాను పుట్టిన వెంటనే కైసర్ ఔగుస్తు ఆ చక్రవర్తి జనాభా లెక్కలు వ్రాయాలని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ఈ మరియా యోసేపులు వారి పితరుడైన దావీదు పురమునకు బెత్లెహేమునకు ఆ లెక్కలో రాయబడడానికి ప్రయాణం చేశారు అనేది మనం చదువుతాం. అక్కడ వారికి శిశువు జన్మించాడు. ఈ సంతోషకరమైన సువార్తను దూతలు వెళ్ళి గొర్రెల కాపర్లకు ప్రకటించారు. వారు వెంటనే గొల్లలు పశువుల పాకకు బయలుదేరి యేసును చూసి ఆయన్ని పూజించి వారు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని స్తుతిస్తూ ఈ సువార్తను ప్రచారం చేస్తూ వెళ్ళినారు. 8 రోజులైన తర్వాత యేసు సున్నతి చేయబడుటకై దేవాలయమునకు కొనిపోబడి దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. అక్కడ సుమియోను మరియు అన్న తమ రక్షకుడైన మెస్సయ్య ఈయనే అని ఆయనకు గుర్తింపును స్థిరపరిచినట్లుగా చూస్తాం. ఈ లూకా సువార్తలో యేసు 12 సంవత్సరాల వయస్సులో దేవాలయంలో యూదా బోధకులతో చర్చించిన గూర్చి లూకా ప్రత్యేకంగా వ్రాశాడు. 18వ సంవత్సరం తర్వాత బహిరంగ పరిచర్యను ఆయన ప్రారంభించక ముందు యేసు బాప్తిస్మ యోహాను ద్వారా బాప్తిస్మ పొందుటకు ఆయన అరణ్యానికి వెళ్ళాడు. యేసు 30వ ఏట తన పరిచర్యను ప్రారంభించినట్లుగా చూస్తాం. ఈ సమయంలో లూకా యేసు యొక్క వంశావళిని గూర్చి,
యోసేపు దగ్గర మొదలుపెట్టి దావీదు, అబ్రహాము, చివరికి ఆదాం వరకు దాన్ని వివరించినట్లుగా చూస్తాం. ఆ విధంగా యేసు మనుష్య కుమారుడు అని ఆయన చూపించినట్లుగా ఈ యొక్క విషయాన్ని రాసి ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు శోధించబడడానికి అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఆయన శోధించబడిన పిదప యేసు ప్రకటించుటకు, బోధించుటకు, స్వస్థపరచుటకు ప్రారంభించాడు. తిరిగి గలిలయకు వెళ్ళాడు. ఈ సమయంలో ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తదుపరి ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటకు శిష్యులకు కూడా ఆజ్ఞాపించి వారిని పంపించినట్లుగా సువార్తల్లో మనం చూస్తాం. వారు తిరిగి వచ్చిన తర్వాత తన పనిని గూర్చి మరియు తన వాస్తవిక గుర్తింపును గూర్చి, నిజమైన శిష్యునిగా ఉండటం అంటే ఏంటో ఈ విషయాలన్నింటినీ యేసు వారికి బోధించినట్లుగా చూస్తాం. ఆయన పని ఆయనను యెరూషలేము వరకు తీసుకెళ్ళింది. అక్కడ ఆయన తృణీకరించబడి, విచారించబడి, సిలువ వేయబడినట్లుగా సువార్తలో మనం చదువుతాం. యేసు గొల్గొతా మార్గంలో సిలువ మోయించున్నప్పుడు కొందరు స్త్రీలు ఆయన కొరకు ఏడ్చారు. అయితే ఆయన వారు తమ కొరకు, తమ పిల్లల కొరకు దుఃఖించాలని యేసు వారికి తెలియపరిచాడు. ఏదేమైనా ఈ లూకా సువార్త విచారంతో ముగించబడలేదు. ఇది యేసు పునరుత్థానాన్ని గూర్చి మరియు ఆయన శిష్యులకు అగుపడటం గూర్చి మరియు పరిశుద్ధాత్మ వాగ్దానం గూర్చి ఈ సువార్త ముగింపులో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ విధంగా లూకా తన సువార్తను ముగించాడు. దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా వివరించబడిన యేసు యొక్క జీవిత చరిత్ర లూకా సువార్తలో సమగ్రంగా పొందుపరచబడింది. కాబట్టి దాన్ని మీరు చదవండి. ప్రజలందరి కొరకు విజయశీలుడిగా తిరిగి లేచిన రక్షకుని మన కొరకు పంపించినందుకు దేవుణ్ణి స్తుతించండి. కాబట్టి లూకా సువార్త యొక్క ఈ ఉపోద్ఘాతాన్ని మనందరం కూడా ఒకసారి విని ఆత్మీయంగా మనం మేలు పొందాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లూకా యేసును మనుష్య కుమారుడిగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మనకు ఆయన్ని ప్రత్యక్షపరచడం ఈ సువార్తలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ధ్యానాలు లూకా సువార్తలోని మనం వింటుండగా యేసును మనం ప్రత్యేకంగా మనం గ్రహిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ మన జీవితాల్లో మన ఆత్మీయతను పెంచుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క మాటల్ని నేను ముగిస్తూ ఉంటున్నాను. చిన్న మాట మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ లూకా సువార్త ధ్యానాన్ని మనకు ఆశీర్వాదకరంగా మలుచున్నట్లుగా ప్రభు వైపు మనం చూద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క 2021 సంవత్సరంలో ఈ మొదటి నెల 1వ తేదీ నుండి లూకా సువార్తను మేము ధ్యానించునేంటుండగా ఇందులో ఉన్నటువంటి సత్యాలు మేము తెలుసుకొని యేసుని గురించి సంపూర్ణ అవగాహన కలిగి యేసుతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటూ మా ఆత్మీయ జీవితాల్ని ఎదిగింప చేసుకోవడానికి, బలపరచుకోవడానికి, నీ సాక్షులుగా నిలవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క లూకా సువార్త పరిచయాన్ని విన్నందుకై మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ ధ్యానాలు మీరు వింటూ ఆత్మీయంగా మేలు పొందుతూ మీరు పొందేటువంటి అనుభూతుల్ని మాతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దైవ కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.